అటు వెళ్దాం పవి. అటా? పవి ఏమైంది పవి, ఏమైంది? కాలికి రాయి తగిలింది. బాగా నొప్పిగా ఉందా పవి? రాయి గుచ్చుకుంది కాబట్టి కొంచెం నొప్పిగా ఉంది తప్పితే పెద్దగా ఏం లేదు. జాగ్రత్త, మెల్లిగా. డాక్టర్ దగ్గరికి వెళ్దామా పవి? లేదంటే పోనీ నేను వెళ్ళి పెయిన్ కిల్లర్స్ ఏమైనా తీసుకురానా? అంతగా ఏం లేదా, అదేం అవసరం లేదు. పద, పొంగల్ చేద్దాం. పవి జాగ్రత్త పవి. జాగ్రత్త పవి, జాగ్రత్త. హలో మేడం, కాలికి దెబ్బ తగిలించుకొని పొంగల్ ఎలా వండుతారు? నేను వండుతాను, మీరలా కూర్చోండి. నాకు పెద్ద దెబ్బేం తగలలేదు, ఏం కాదు, నేను చేస్తాను. మై హూనానా? వెయిట్. వద్దు. నువ్వు అలా కూర్చో. ఈ ఆదిత్య పొంగలి చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ అలా వీక్షించు. జాగ్రత్త, జాగ్రత్త. కూర్చో పవి. బాబు, అక్కడ రాళ్ళున్నాయి, పెట్టుకో. థ్యాంక్స్ అండి. అక్కడ పెట్టు. బామ్మగారు, ఒకసారి అగ్గిపెట్టుంటే ఇవరా? అలాగే బాబు, ఇదిగో. నువ్వుండు, నేను వెలిగిస్తాను. బామ్మగారు వెలగట్లేదు, ఆ పుల్లివరా? నువ్వు. థ్యాంక్స్ బామ్మగారు. బాబు, నువ్వు కట్టెలు మండించాలంటే సంవత్సరం గడిచినా అంటుకోవు. దాంట్లో కాస్త కర్పూరం వేసి అంటించు.
పిల్ల పోయిన జన్మలో ఎన్ని వ్రతాలు చేసిందో గాని ఈ జన్మలో ఆ దేవుడే తన భర్త రూపంలో వచ్చినట్టున్నాడు. చాలా అదృష్టవంతురాలు. అవును పిన్ని, ఈ రోజుల్లో భార్య మీద అంత ప్రేమ చూపించే భర్త దొరకడం ఆ అమ్మాయి వరం. ఏమైంది? కంట్లో ఏదో పడింది పవి. ఏది చూడండి. పర్లేదు. పర్లేదా? పర్లేదా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. సరే, నువ్వు వెళ్ళి పక్కన కూర్చో, నేను పొంగల్ వండుతాను. ఏ పర్లేదు పవి, నాకేం కాలేదు కదా, నేను చేస్తాను. అయ్యో, నేను చేస్తానని చెప్తున్నాను కదా, ఇటు. అరే పవి, నేను చేస్తాను పవి. బాబు, వేరువేరుగా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పొంగలి వండితే చాలా మంచిది. ఇద్దరూ కలిసి వండడం వల్ల భార్య చేసే పుణ్యం భర్తకి, భర్త చేసే పుణ్యం భార్యకి వస్తుంది. అంతేకాదు, ఇద్దరూ కలిసిమెలిసి నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటారు. ఫ్రెండ్గా అదే క్షేమంగా ఉండాలి. పవిత్ర తన కడుపులో బిడ్డ ఎప్పుడూ క్షేమంగా ఉండాలి.